వెల్కమ్ టు తెలుగు సెవెన్ టీమ్. నేను మీ నాగేంద్ర. ఈరోజైతే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు అయితే మనతో ఉన్నారు. ఏపీ రాజకీయ తాజా పరిణామాలపై ఆయనతో మనం చర్చిద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఎలా చూడాలంటారు? నిన్న ప్రొడ్యూసర్లు అయితే పాన్ ఇండియా ప్రొడ్యూసర్లు అందరూ అయితే తెలిసారు, పవన్ కళ్యాణ్ గారిని కలిసారు, డిప్యూటీ సీఎం హోదాలో కలిసారంటారా? ఏమైనా ఇండస్ట్రీకి ఉపయోగపడే మీటింగ్ ఏమని అంటారు? లేదు, అది ఇండస్ట్రీకి ఉపయోగపడే మీటింగ్ ఏం కాదు, అది ఫర్దర్గా చూడాలి. కానీ ప్రస్తుతం మన సినిమా హీరో ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఓ శుభాకాంక్షలు చెప్పడానికి అల్లు అరవింద్ బయటకు వచ్చినాక చెప్పారు కదా, యాజ్ ఇట్ ఈజ్ శుభాకాంక్షలు చెప్పడానికి ప్లస్ వాళ్ళ సొంత ప్రయోజనాలు, సొంత విషయాలు, వాళ్ళ సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి, అక్కడికి వెళ్ళిన వాళ్ళ సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. ఆ సినిమాలకి ముందు టికెట్లు అమ్ముకోవడానికి, టికెట్లు బెనిఫిషియల్ వేసి 500కి 1000 రూపాయలకి అమ్ముకోవడానికి పర్మిషన్. గతంలో ఆ పర్మిషన్ లేదు. అంటే టికెట్లని బ్లాక్లో అమ్మితే, థియేటర్ దగ్గర బ్లాక్లో టికెట్ అమ్మితే వాడు శిక్షార్హుడు, పోలీసులు తీసుకెళ్తారు, జైల్లో పెడతారు. మరి దాన్ని అఫీషియల్ చేయమని అడగటమే, బ్లాక్లో టికెట్లు అమ్ముకోవడానికి అఫీషియల్ చేయండి మేము. అది గతంలో తీసేశారు. అది దానివల్ల ఎక్స్ప్లాయిటేషన్, ప్రేక్షకుల అభిమానాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం తప్పితే ఇంకోటి కాదు. దానివల్ల అనవసరపు ఒక బోగస్ స్టామినా, ఈ 4-5 రోజులు ఈ టికెట్లు ఇష్టానికి అమ్మేసి ఇంత కలెక్షన్ అని చెప్పేసి బోగస్ స్టామినా, ఒక్కొక్కడు ఒక ప్రతి హీరో వాడు 100 కోట్ల హీరో అన్న లెవెల్లో పోజులు కొట్టేసి ఇష్టం వచ్చిన లక్షల కోట్లు తీసుకుంటాం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోవటం, ఇండస్ట్రీలో కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాలు, పెద్ద సినిమాలు కూడా ఫెయిల్యూర్ సినిమాలు, దాంతో ఇండస్ట్రీ కుంటుపడిపోతూ ఉంటుంది. సో అది తీసేశారు గతంలో. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కనుక మరి ఈయన కూడా పెద్ద హీరో, పెద్ద సినిమాల హీరో కదా ఈయన, కనుక ఆయన ప్రొడ్యూసర్లు కూడా బెనిఫిట్ వస్తుంది. అందుకని అంగీకరిస్తాడని వచ్చి అడిగారు, అంగీకరించాడు ఆయన. ఇప్పుడు బ్లాక్లో టికెట్లు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చేశారు. ఒక గవర్నమెంటే, నాయన మీరు అమ్ముకోండి, మొదటి 3 రోజులు మీ ఇష్టానికి అమ్ముకోండి, బ్లాక్లో ప్రేక్షకుల అభిమానాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోండి, సంపాదించుకోండి, తినండి అన్నట్టు ఉంది. అది మరి ఆర్డర్ ఇవ్వటం వాళ్ళ విశిక్షణకు వదిలేయాలి. వాళ్ళు వెళ్ళింది అందుకు శుభాకాంక్షలు చెప్పడానికి ఏముంది. ఎవరు గెలిచినా, మన సినిమా నుంచి ఎవరు గెలిచినా ఆటోమేటిక్గా శుభాకాంక్షలు చెప్తే అది రొటీన్. అది ఎవరు గెలిచినా శుభాకాంక్షలే. రామారావు గారి కాడ నుంచి, కృష్ణ గారి కాడ నుంచి, అంతకుముందు ఫస్ట్ జగయ్య గారు గెలిచిన కాడ నుంచి పెడితే జగయ్య గారు, ఎవరు గెలిచినా, సినిమాలు గెలిచినా మన సినిమా వాళ్ళు వెళ్ళటం, అభినందనలు చెప్పటం రొటీన్ అలవాటులో జరిగేది. అది దాంతోపాటు నిన్న వెళ్ళింది ఇండస్ట్రీ సమస్యలు కాదు, ఇండస్ట్రీకి సంబంధించి కాదు, అలా అని అనవసరం ఫోకస్ చేస్తున్నారు. తప్పది. ఇండస్ట్రీ తరపున ఏం మాట్లాడలేదు, ఇండస్ట్రీ విషయాలు ఏం మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ డెవలప్మెంట్కి ఏం చేయాలనే మీటింగ్లు ఏం జరగలేదు. అవి ఇంకా ప్రాసెస్, అది ఫ్యూచర్లో. అది ఇప్పుడే మనం వారం రోజుల్లోనే అవన్నీ ఏదో చేయాలని కూడా ఎదురు చూడట్లేదు. అది ప్రాసెస్లో చెయ్యాలి, మరి చిత్తశుద్ధితో చెయ్యాలి. ఇండస్ట్రీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా నిలవాలి. అది గతంలో జరగలేదు, చంద్రబాబు ప్రయత్నంలో జరగలేదు, ప్రభుత్వంలో జరగల, జగన్ ప్రభుత్వంలో జరగల. అప్పుడున్న ఎఫ్డీసీ చైర్మన్లుగా ఆనాడు అంబికా కృష్ణ అవ్వచ్చు, విజయ్ చంద్ర అవ్వచ్చు, తర్వాత ఇప్పుడు పోసాని అవ్వచ్చు, ఎవరు కూడా ఆ దిశలో ప్రయాణించాల. ఇప్పుడైనా ఆ దిశలో పయనిస్తే పవన్ కళ్యాణ్ మినిస్ట్రీ కాదనుకుంటే దుర్గేష్ ఉన్నాడు. సో దుర్గేష్ని పెట్టుకుని, జనసేన అతనే కనుక పెట్టుకుని ఆ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేస్తే సంతోషం. ఇండస్ట్రీకి కూడా స్టూడియోకి పర్మిషన్ అయితే ఇస్తామని చెప్పేసి అన్నారు సార్ దుర్గేష్ గారు. స్టూడియోస్ పర్మిషన్ వల్ల కాదమ్మా ఆయనకి, దుర్గేష్ గారికి కూడా అందుకని చెప్తాం, ఒక కమిటీ వేసి అవగాహన కల్పించాలి. స్టూడియోలు చంద్రబాబు ఇచ్చాడు స్టూడియో రామానాయుడు గారికి 2014. ఏమైంది? కట్టారు. స్టూడియోల వల్ల ఇవాళ ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వదు. స్టూడియోలకు స్థలాలు ఇవ్వటం వల్ల వాళ్ళకి ఆస్తులు పెంచుకోవడానికి అప్పచెప్పడం దానివల్ల కాదు. ఇండస్ట్రీ వాళ్ళు రావాలంటే ఒక చరిత్ర ఉంది, ఒక పద్ధతి ఉంది. గతంలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు, 2 హీరోలు, అగ్ర హీరోలు, మేము హైదరాబాద్లోనే షూటింగ్ చేస్తాం మా సినిమాలు అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుని అలా చేశారో, చిత్తశుద్ధితో అలా చేశారో, అప్పుడు నిదానంగా ఒక దశాబ్ద కాలంలో వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా సినిమాలు తీయటం, అక్కడ సారథి స్టూడియోస్ వాళ్ళే అన్నదమ్ములు వాళ్ళు 2 సాధ్యలో చేయటం, మళ్ళా నేను నా సినిమాలకు కూడా పనిచేసాం. అట్లాగే మా ఊరి దేవత, ఇలా మిగతా వాళ్ళు కూడా వాళ్ళిద్దరు చేసినప్పుడు మిగతా కృష్ణ గారు కొన్ని సినిమాలు ఇక్కడ చేయటం మొదలు అట్ట 10 ఏళ్లలో అది ఒక స్థాయికి వచ్చింది. చెన్నారెడ్డి గారు మీకు వచ్చింది ఏం కావాలి అంటే అప్పుడు స్థలాలు కావాలని అడిగాం. అప్పుడు అడిగిన దాంట్లో ఒక తప్పు జరిగింది. స్థలాలు ఓన్లీ హీరోలకి, హీరోయిన్లకి, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి ఇచ్చారు. దానివల్ల ఇండస్ట్రీ 10 ఏళ్ళు పట్టింది, 10-15 ఏళ్ళు పట్టింది. వర్కర్స్కి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వద్దని అట్లా వాళ్ళకి ఇస్తే ఇచ్చారు, కానీ వర్కర్స్కి ఇవ్వాలి. వర్కర్స్ వస్తే ఏంటి,
వర్కర్స్ రావాలంటే ఏంటి, వాళ్ళ ముందు ఉండటానికి గూడు కావాలి, పని అక్కడ ఇక్కడికి వస్తే పని వస్తుంది, ఇండస్ట్రీ ఇక్కడ వస్తే పని వస్తుంది అని పని ముందు ఉండటానికి చోటు కావాలి. ఇక్కడ ఉన్న చోటు వదులుకుని మెడ్రాస్ జరిగింది అప్పుడు అదే, ఆ మెడ్రాస్లో వాళ్ళు ఉన్న స్థలాన్ని ఉంటున్న స్థలాన్ని వదులుకుని హైదరాబాద్కి వచ్చి బతకాలంటే ఎట్లా బతుకుతాం ఆయన ఆలోచనలో 10 ఏళ్ళు పట్టింది, 15 ఏళ్ళు పట్టింది ఇండస్ట్రీ ఇప్పటికి సెటిల్ అయ్యింది. అంతకుముందు ప్రధానికి చెన్నై పరిగెట్టాల్సి వచ్చేది. అలా కాకుండా ఇక్కడ అన్నీ అందరూ 24 క్రాఫ్ట్స్ ఇక్కడ తయారయ్యారు. అలా ఇండస్ట్రీలో ఇక్కడ తయారవడానికి ఇప్పుడు అక్కడికి వెళ్తే ఇక్కడ పని లేని విషయ పరిజ్ఞానం ఉండి అనుభవం ఉండి టాలెంట్ ఉన్నవాళ్ళు ఇక్కడ చాలామంది పని లేక ఉన్నారు. ఈ పని లేని వాళ్ళు అటు వస్తారు, ఆటోమేటిక్గా వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఉండటానికి చోటు కావాలి. సో వాళ్ళు 24 క్రాఫ్ట్స్కి ముందు 2 బెడ్రూమ్ హౌసెస్ వాళ్ళకి అలాట్మెంటు ఇలాంటివి చేస్తే ఓపెన్ ప్లేస్ స్టూడియో ప్లేసు ఇవ్వచ్చు. స్టూడియోకి ఓపెన్ ప్లేస్ కావాలి, ఓపెన్ ప్లేస్ సెట్లు వేసుకుంటానికి ఇప్పుడు సెట్లు వేసుకుంటున్నాం అన్నీ. స్టూడియో లోపల సినిమా షూటింగ్కి ఎవడు చేయట్లా, స్టూడియో లోపల ఫ్లోర్లో ఈ సీన్లు లేవు, ఫ్లోర్లో అంతా ఒక సెట్ వేసుకుంటాం, పెద్ద సెట్ వేసుకుంటాం. సో ఓపెన్ ప్లేస్ ఎక్కువ కావాలి. ఇవాళ ఇక్కడ చెన్నారెడ్డి దీని దగ్గర వేస్తున్నారు, సుకుమార్ వేస్తున్నాడు ఆ ఓపెన్ ప్లేసు, ఒక ఊరే సెట్ వేసాడు. ఇప్పుడు ఆ స్టైల్ వచ్చేసింది పాన్ ఇండియా కనుక, ఒక ఊరే సెట్ వేయటం లేదా ఒక పెద్ద మార్కెట్ సెంటర్ని సెట్ వేసేయటం. సో అవి ఉన్నాయి. సో దానికి స్థలాలు ఓపెన్ ప్లేస్ ఇవ్వండి, ఓపెన్ ప్లేస్ ఇవ్వండి. చిన్న సినిమాలకి ఊతమ ఉండి చిన్న సినిమా 100 ప్రింట్ల సినిమాకి 50 లక్షలు ఇవ్వండి సబ్సిడీ కింద. ఎందుకంటే ఇవాళ చిన్న సినిమా అంటే 3 కోట్లు తక్కువ ఏ సినిమా లేదు. 3 కోట్ల సినిమా, 3 కోట్ల లోపు సినిమా 100 ప్రింట్ల సినిమా అనండి, 100 స్క్రీన్లు సినిమా అనండి, దానికి 50 లక్షలు ఇస్తున్నాం అనండి, 50 కాకపోతే 30 ఇస్తున్నాం, ఏదో ఒకటి మొత్తం సబ్సిడీ ఇస్తున్నాం. తర్వాత అక్కడ షూటింగ్ స్పాట్స్లో షూటింగ్ లొకేషన్స్ కానీ పర్మిషన్స్ కానీ మీకు ఫ్రీగా ఇస్తాము. అవన్నీ చేయాలి బిగినింగ్లో. అవి చేసినప్పుడే ఎంకరేజ్ అవుతాం. తర్వాత మీరు సెటిల్ అయినాక అప్పుడు మీరు ఛార్జెస్ పెట్టినా పర్వాలేదు, ముందు ఇవన్నీ చేయాలి. ఈ ప్రభుత్వం చేయాలంటే దానికి ఎఫ్డీసీ పూనుకోవాలి. ఎఫ్డీసీ పూనుకోవాలని మన ఇండస్ట్రీకి విశ్వాసం ఉండాలి. మనం తింటున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల సొమ్ము మనం తింటున్నాం, మనం తినే ప్రతి ముద్దలో వాళ్ళ సొమ్ము కూడా ఉంది. ఆ విశ్వాసం కావాలి. ఆ విశ్వాసంతో ఇక్కడ కూడా ఇండస్ట్రీ పెరగాలి, ఇక్కడ మరొక ఇండస్ట్రీ ఏర్పడాలి అనే చిత్తశుద్ధి అటు ఇండస్ట్రీకి ఉండాలి, ఇటు ఎఫ్డీసీ ఎవరు కూర్చోబోతున్నారో వాళ్ళకి ఉండాలి. వీళ్ళిద్దరూ ప్రమోట్ చేస్తేనే ప్రభుత్వం కదులుతుంది. ప్రభుత్వం సినిమా ఫీల్డ్ గురించి పెద్దగా పట్టుకొచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ 2,000 కోట్లు 2,500 కోట్లు అంతకు మించి ప్రభుత్వంకి సినిమా ఫీల్డ్ నుంచి ఆదాయం లేదు. ఈ 2,000 ప్రభుత్వం 2,500 ఎంత దీనికోసం పెద్దగా చేయాల్సిన తలపెట్ట. సో మనం వెంటపడి వాళ్ళని ఇండస్ట్రీ ఇక్కడ కళాకారులు ఒక ఇండస్ట్రీ ఇక్కడ ఉండాలి అని మనం వెంటపడి మనం పోరాడితే వాళ్ళు కదులుతారు. ఓకే మీకు ఏం కావాలి ఏంటి. సో కమిటీ ఏర్పరచడం, కమిటీ వేసి దాన్ని సాధ్యాసాధ్యాలు చూడటం ఇవన్నీ చెయ్యాలి. ఇంకా చేస్తారో చూద్దాం, ఎదురు చూద్దాం. ఎందుకంటే సినిమా ఫీల్డ్ నుంచి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, ఎంతవరకు ఆయన సలహా సంపదలు ఎట్లా ఉంటాయి కదా. చిన్న సినిమాలు బతికించే మార్గాలు చేయాలి. ఆయన పెద్ద హీరో, పెద్ద సినిమాలు కనుక ఆ పెద్ద సినిమాలు ఆయన చుట్టూ ఉండేది వాళ్ళే, పెద్ద పెద్ద సినిమాలు తీసేవాళ్ళే. సో వాళ్ళ అవసరాలు వాళ్ళు చెప్తారు. అయ్యే కాకుండా ఈ చిన్న సినిమాల వాళ్ళ అవసరాలు, వాళ్ళకి ఏం కావాలి, ఎట్లా ఉండాలి, అవన్నీ కూడా చర్చించి చేయాల్సిన బాధ్యత ఉంది. చూద్దాం, ఇప్పుడే తొందరగా ఉంది. 1 వీక్లోనే మనం అది చేసేయాలి ఎదుగుతుంటాం కన్నా లెట్ us వెయిట్ ఫర్ ది గుడ్ డే. చేస్తారని నమ్ముతున్నాం. ఎందుకంటే ఇప్పుడు సమస్య ఒకటే ఉందంటే పవన్ కళ్యాణ్ ముందు ఉన్న సమస్య వేరే, దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేడు ఆయన. ఎందుకంటే ఆయన ముందు సమస్య 2 రకాల సమస్యలు ఉన్నాయి ఆయన ముందు. ఆయన ఎన్నికలప్పుడు 30,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, అది నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పాడు ఆయన. ఆ రోజు చెప్పింది నిజమైతే, ఆయన చెప్పింది నిజమైన సాక్ష్యాధారాలతో చెప్పుంటే ఇప్పుడు పవర్లో ఉన్నాడు ఆయన. అది వెతికి పట్టుకుని, ఆ దోషులు పట్టుకుని ఆ ఆడపిల్లలను వాళ్ళ తల్లిదండ్రులు చేర్చాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కాదు నేనేది ఎలక్షన్ అప్పుడు ఏదో మాట్లాడతాం, సరదాగా కొన్ని మాట్లాడాం, అవి మాట్లాడి పట్టించుకుంటే ఎట్లా అంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అది నమ్మారు ప్రజలు. పవన్ కళ్యాణ్ చెప్పాడు కనుక నిజమేమో నమ్మే మీకు ఓట్లు వేశారు. అయ్యో ఇంతమంది అమ్మాయిలు పోతే ప్రభుత్వం పట్టించుకోలేదు, పవన్ వస్తే పట్టించుకుని మా పిల్లలు మాకు చేరుస్తాడని వాళ్ళు కానీ ఆ విషయాన్ని నమ్మిన అనేక మంది ఆడబిడ్డలు కానీ వేశారు. సో వాళ్ళకి మీరు ఇది నిజమైతే మీరు చేసి చూపించండి, నిజం కాకపోతే క్షమాపణ చెప్పండి. ఏదో ఎన్నికల కోసం ఏదో మాట్లాడామమ్మా, ఏం నిజాలు కాదు, క్షమించండి అని క్షమాపణ చెప్పాలి. సో ఆ బాధ్యత ఉంది ఆయనకి ఇప్పుడు. 30,000 మంది అమ్మాయిల్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర చేర్చి
వాళ్ళని కిడ్నాప్ కారకులైన వాళ్ళని శిక్షించే ఆ, అడుగులు వేయాలి ఆయన. అదొకటి. రెండోది ఆయనకి ఆ, పక్కలో బల్లెంలాగా ఉన్నాడు లోకేష్. తనను దాటుకుని లోకేష్ వెళ్లకుండా చంద్రబాబు గారి తర్వాత ప్రజల దృష్టిలో చంద్రబాబు పవన్ కళ్యాణే రాబోయే ముఖ్యమంత్రిగా, చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా తనే వెళ్ళాలి. దాన్ని ఆ, దాటుకుని లోకేష్ వెళ్లకుండా, లోకేష్ని అడ్డుకుని, లోకేష్ రాజకీయంగా లోకేష్ని వెళ్లకుండా ఎలా కంట్రోల్ చేయాలి, తను ఎలా ముందుకెళ్ళాలి, ఈ రాజకీయ ప్రక్రియ ఒకటి ఉంది, ఆయన ఉంది. సో ఇవన్నీ ఆ సమస్యలు ఉన్నాయి. చూద్దాం. లెట్ us wait.